బిజినెస్లో ఎలా బిజినెస్ చేయాలి, ఎందుకంటే చాలా మంది బిజినెస్ చేయాలనుకుంటారు కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఏంటి తెలియదు. నిజం చెప్పాలంటే నాకు అన్ని తెలివితేటలు లేవు. అమ్మ చిన్నప్పటి నుంచి వడ్డీ వ్యాపారమే చేసేవాళ్ళు. ఓకే. నేను చిన్న చితక ఎవరికైనా మీకు కావాలి అంటే ఓ 1,00,000 ఇవ్వడం, రూపాయి వడ్డీయో రూపాయిన్నర వడ్డీయో తీసుకోవడం అట్లా ఉండింది. ప్రీవియస్ నేను యాక్ట్ చేసేటప్పుడు కూడా కొంతమంది ఫ్రెండ్స్ కి ఇచ్చేదాన్ని. వీళ్ళు నా దగ్గర రూపాయికి తీసుకెళ్లి వాళ్ళు ఇంకెవరికో ఇచ్చుకోవడం, వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వడ్డీలు తెచ్చుకోవడం అట్లా కొన్ని జరుగుతూ ఉండేది. తర్వాత ఈవెంట్స్ది పెట్టుకున్నాను నేను. ఒకటి నాగార్జున గారికి ఫ్యాన్స్ విజిలేస్తే అని మా టీవీకి ఒకటి చేశాను. 26 ఎపిసోడ్స్ చేసాం అనమాట. అది మా టీవీకి నాగార్జున గారు గెస్ట్ గా వచ్చారు, ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చారు, నా దానికి చాలా మంది వచ్చారు అనమాట. ఆ షో చేశాను నేను నా బ్యానర్ పైన. అప్పటి నుంచి ఈవెంట్స్ మొదలు పెట్టా, చిన్న చిన్న ఈవెంట్స్. ఇప్పుడు మ్యారేజ్లకి మీకు ఆర్టిస్టులు కావాలి, లేకపోతే సింగర్స్ కావాలి, సెలబ్రిటీ మేనేజ్మెంట్ అలాంటివి చేస్తూ వస్తున్నాయి. అది నా బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేస్తూ ఉన్నాను. నేను ఏదైనా ఈవెంట్కి పిలిస్తే చాలా ఇష్టం. డాన్స్ మాస్టర్లకు కానీ వాళ్ళకి కానీ ఈవెంట్ అంతా 2-3 ప్రోగ్రామ్స్ సత్య మాస్టర్కి ఇచ్చాను. సత్య మాస్టర్ చేస్తారు ఎక్కువ నా ఈవెంట్స్. అట్లా పబ్లిసిటీ లేదు కానీ చేస్తాను. సురేఖ, రజిత, సనా వీళ్ళందరూ కూడా నా ఈవెంట్స్కి వస్తూ ఉంటారు. మంచి పెద్ద పెద్ద ఈవెంట్స్ ఉంటే హీరోల్ని హీరోయిన్స్ని కూడా తీసుకెళ్తూ ఉంటాను. బ్యాక్గ్రౌండ్లో ఆ వర్క్ చేస్తూ ఉంటాను. సినిమాల్లో చాలా బిజీగా ఉన్నాను, సినిమాలు చేస్తూ ఉంటాను. బిజినెస్లు ఇన్వెస్ట్మెంట్ అంటే పెద్దగా ఏం చేయలేదు. నేను చిన్నప్పుడు మొండిగా మ్యారేజ్ అవగానే, నా మ్యారేజ్ 19కి నేను మ్యారేజ్ చేసుకున్నాను. మ్యారేజ్ అయిన 2-3 ఇయర్స్కి ఇల్లు కొనుక్కున్నా. అప్పుడు నేను యాక్టింగ్ కూడా చేయలేదు. నేను 19 ఇయర్స్కి మ్యారేజ్ చేసేసుకున్నాను. అంటే 93 జనవరి. సో మీ ప్రిన్స్ చార్మింగ్ ఎక్కడ కలిసారు మీకు? షూటింగ్ లోనే. వాళ్ళ అన్నయ్యకి అసిస్టెంట్ గా వచ్చేవారు, కెమెరా అసిస్టెంట్ కెమెరామెన్ గా వచ్చేవాళ్ళు. అక్కడే లవ్ చేద్దాము, కొన్ని రోజులు ఆలోచిద్దామని కాకుండా మ్యారేజ్ చేసుకుందామని ప్రపోజ్ చేశారు. అరే ఇదేదో బాగానే ఉంది అనుకుని, అట్లా అనుకోలేదు, అనుకోకుండా అట్లా మ్యారేజ్ అయిపోయింది. ఎక్కువ లవ్ కలవడాలు అవి ఏం లేవు. చాలా తక్కువ టైంలో తొందరగా మ్యారేజ్ అయిపోయింది. మా హస్బెండ్ సంపాదనలో డబ్బులు దాచి నేను ఆ టైంలోనే ఇల్లు కొనుక్కున్నా. ఆ టైంలో ఒక ఆర్టిస్ట్, క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఇల్లు ఉండడం అనేది గొప్ప విషయం. సో డైరెక్టర్లు అయిన వాళ్ళకే ఇల్లు లేవు అప్పుడు. సో అలా దాచి దాచి ఒక ఇల్లు కొనుక్కున్నా. మళ్ళీ ఆ ఇల్లు అమ్మేసి మళ్ళీ మాదాపూర్లో ఇల్లు కొనుక్కున్నా. అలా చిన్న చిన్న స్థలాలు, రాజోల్లో కొన్ని స్థలాలు ఉన్నాయి నాకు. అట్లా స్థలాల మీద ఇన్వెస్ట్ చేశాను. కొంత గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకున్నాను. అప్పుడు గోల్డ్ చాలా తక్కువ ఉండేది, నాకు గోల్డ్ అంటే చాలా ఇష్టం. సో చాలా గోల్డ్ ఉందా మీ దగ్గర? అప్పుడు చాలా గోల్డ్ కొన్నాను. రేట్లు పెరిగిన తర్వాత కొనలేదు. నాకు అంటే కొందరు ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా గోల్డ్ కొంటారు. నా దగ్గర అంత ఇన్వెస్ట్ చేసే అంత డబ్బేం లేదు. ఓకే, ఐఎమ్ ఫైన్. నేను ఎలా ఉన్నానో అలా నేను చాలా అందంగా గుడ్ లైఫ్. సో ఉన్నవి చాలు, నాకు బాగానే సంపాదించాను. అంటే మిస్యూజ్ చేయలేదు ఎక్కడ అని. ఒకళ్ళని నమ్మి మోసపోవడమో, లేదా ఒక ల్యాండ్ కొని వాడెవడో దొబ్బేయడాలో అట్లా ఏం లేవు. పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నాను, పర్ఫెక్ట్గా కొనుక్కున్నాను. నా లైఫ్ నేను చాలా హ్యాపీగా ఉండడానికి ఎంత కావాలో అంత ఉంది నా దగ్గర. సో యాజ్ అ వైఫ్గా, యాజ్ అ మదర్గా ఓకే, లైఫ్ ఎలా ఉంది? ఈషా పుట్టడానికి కొంచెం లేట్ అయింది. కాకపోతే నేను ఫస్ట్ నుంచి అనమాట, నేను హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పటి నుంచి కూడా ఈవేళ 10,000 వచ్చింది అనుకోండి, ఆ 10,000 పాలోడికి 200, ఇంటి రెంట్ 1,500, కూరగాయలోడికి ఇది అని చెప్పి ఒక బుక్ ఉంటుంది నా దగ్గర. ఆ బుక్లో పెట్టేసేదాన్ని ఫస్ట్. ఇవన్నీ ఎవడో వచ్చిన ఇంటికి నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి అని అడగకూడదు. ఫైనాన్స్ చాలా గట్టిగా మెయింటైన్ చేసేదాన్ని. నాకు మీరు రూపాయి ఇవ్వాలనుకోండి, ఖచ్చితంగా మీ ఇంటికి వచ్చి మీ ముక్కు మీద వేలేసి మరీ నా రూపాయి తెచ్చుకుంటా. అలాగే నేను మీకు రూపాయి ఇవ్వాలనుకోండి, నేను బతికుండని చచ్చిపోని మీకు మీ రూపాయి వచ్చేస్తుంది. అది బాగా మార్కెట్లో కూడా నాకు ఉన్న గుడ్ విల్ చాలా అదే. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది, డబ్బు దగ్గర తేడా రాదు. 100 కోట్లు నా దగ్గర ఉన్నా కూడా అవతల వాళ్ళు దాచినా కూడా 5 పైసలు కూడా పోదు. అంత నమ్మకం, క్రెడిబిలిటీ ఉంది మీకు. అంత నమ్మకం తెచ్చుకున్నాను అనమాట. అలా చిన్నప్పటి నుంచి మేనేజ్ చేసుకునేదాన్ని. ఈ నెల డబ్బులు లేవు అంటే కొన్ని విషయాలు కట్ చేసేసుకునేదాన్ని. ఓకే, నాకు ఇది అవసరం లేదు, ఇది మానేసుకుందాం. అలా ఒక ప్లాన్ ఉండింది ఫస్ట్ నుంచి. ఆ ప్లాన్ వల్ల నేను ఎవరిని చేయి చాపలా ఇంతవరకు. డిఓపితో పెళ్లి చేసుకున్నారు. సో ఆయన ఎంత సపోర్టివ్ ఉండే మీకు? పిల్లలు పుట్టాక మళ్ళీ యాక్టింగ్ స్టార్ట్ చేశాను. ఇలియాస్ జోష్నా అని డైరెక్టర్స్ ఉన్నారనమాట. ఈటీవీలో
అప్పట్లో మంచి నెంబర్ 1 సీజన్స్ చేశారు. వాళ్ళు హేమ మంచి టాలెంటెడ్, జాన్ ఎందుకు నువ్వు తనని ఇంట్లో ఉంచుతున్నావు, తన ఆయన full చేత name యాక్ట్ ఏంటి? చేపిద్దాం. మీ హస్బెండ్ సయ్యద్ జాన్ అహ్మద్. సో వాళ్ళ డాడీ డైరెక్టర్, వాళ్ళ బ్రదరు కెమెరామ్యాన్, వాళ్ళ సిస్టర్ దూరదర్శన్లో ఎడిటర్, సీనియర్ మోస్ట్ ఎడిటర్ వాళ్ళ అక్క. తర్వాత మా బావగారు వైఫ్, ఆవిడ కూడా ఒక యాక్టర్ డాటర్ అన్నమాట. ఇట్లాగా అవతల వాళ్ళ ఫ్యామిలీ కూడా సినిమా ఫ్యామిలీ ఓవరాల్గా. అందుకని నాకు ఎక్కడ ఇబ్బందులు ఏం లేవు, కంఫర్ట్గానే ఉన్నాను. ఆ తర్వాత యాక్ట్ చేయడం టాప్లోకి వెళ్ళిపోయాను. అంటే ఆఫ్టర్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్ అంటే ఆఫ్టర్ మ్యారేజ్ నెంబర్ 1 స్టేజ్కి వెళ్ళిపోయాను. ఎందుకంటే నాతో చేసిన చిన్న చిన్న డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో, నేను ఆ 5 years గ్యాప్ ఇచ్చేటప్పటికి వాళ్ళందరూ డైరెక్టర్లు అయిపోయారు. లైక్ కృష్ణవంశీ, పూరి జగన్నాథ్, రమణ, అలా అన్నమాట. రామగోపాల్ వర్మ గారి దగ్గర చేసిన డైరెక్టర్లు అందరూ చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ అయిపోయారు. సో ఆ విధంగా నేను ఇండస్ట్రీకి ఈజీ అయిపోయింది నాకు రావడం. చాలా మంచి క్యారెక్టర్లు పడినాయి, అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్లు, క్యారెక్టర్లు భయంకరంగా పండినాయి. ఇంక వెనక్కి తిరిగి చూడలేదు. ఇప్పుడు వరకు కూడా అలాగే ఉన్నాం మనం.